పిన్ని గారు, పిన్ని గారు, పిన్ని గారు. ఏమ్మా? పిన్ని గారు, నేను మాట చెప్తాను, ఏమనుకోరుగా? చెప్పమ్మా. ఆయన బాగా చదువుకున్న పిల్లని, వంట వార్పు తెలిసిన అమ్మాయిని చేసుకోవాలనుకున్నారంట. నేను రాత్రి 5వ తరగతి వరకే చదివానని తెలిసి ఆయన బాగా ఆప్సెట్ అయిపోయారు. మరి రాత్రి ఆయన్ని ఆ విషయాన్ని ఏదో చేసేసి కింద మీద పడి దండం గడిపేశాను. మంచి పని చేసావమ్మా. నాకు వంట వచ్చాను అడిగారు, రాదని చెప్తే మళ్ళీ అప్సెట్ అవుతారని తల 2-3 రకాలుగా ఊపేశాను. ఇక నాకు వంట రాదని తెలిస్తే ఏమవుతుందో. పొద్దున్నే 6ంటికి లేపి అదేదో అన్నారే, అయ్యో ఎస్కేపే కాఫీ. నెస్కఫే కదమ్మా, నెస్కఫే. అదే మీరన్నదే. ఇంకా సేమియా ఉప్మా కూడా అడిగారు. నాకు భయంగా ఉంది, కంగారుగా ఉంది పిన్ని గారు. నువ్వేం కంగారు పడకమ్మా, నీకేం కావాలో అన్ని నేను చేసి పెడతాను. ముందు కాఫీ ఇస్తాను, తీసుకెళ్ళు. ఎస్కేపే కాఫీ. నాంచారి పప్పుచారులా కాస్త రాత్రి అంతా కంగారు పడ్డాను, బట్ కాఫీ సూపర్ సూపర్. ఇంతకీ సేమియా ఉప్మా రెడీయా? తయారవుతుంది. తయారవుతుందా? అదే మీ స్నానం చేసొచ్చేలేపు తయారవుతుంది అంటున్నా. ఓకే, లాగించు లాగించు, కమాన్. ఇదిగో మా సేమియా ఉప్మా. గండం గట్టెక్కించేశారు పిన్ని గారు. థ్యాంక్స్. థ్యాంక్స్ కాదు, థ్యాంక్స్. అదే మీరన్నదే. ఏమిటండి, బాగలేదా? బాగో లేదా? శేషమామ గారు, శేషమామ గారు, ఎందుకంటే పిలుస్తున్నారు? ఏమిటి బాబు? మీ ఆయన అదే సింగిల్ పూరి శర్మ గారు మా ఆవిడ చేసినట్టు సేమ్యా ఉప్మా ఎవ్వరూ చేయలేరని తెగ డబ్బా కొట్టేవారు. కానీ ఇప్పుడు మా ఆవిడ సేమ్యా ఉప్మా చేసింది. ఒక్క స్పూన్ తిని మీ ఆయనకి చెప్పండి. నాకు పంపించింది బాబు. పంపించిందా? తిన్నాను, చాలా బాగుంది. పంపించావా? ఐ లైక్ ఇట్, ఐ లైక్ యువర్ బిహేవియర్ వెరీ మచ్. నువ్వు చేసింది ఇతరులకు పంపటం, వాళ్ళు తింటాం, బాగుందంటాం. ఓ ఐఎమ్ అ వెరీ వెరీ లక్కీ పర్సన్, వెరీ లక్కీ. నాంచి, నాంచి. నాంచి ఏమిటండి లాంచీలాగా? అవునవును, చారి అన్న బాలేదు, నాంచి అన్న బాలేదు. ఓ పని చేద్దాం, సెంటర్ లెటర్ దేవుడికి చేసి ముద్దుగా నారి అని పిలుస్తాను. ఆహా, ఏం కులికేవి నా చిలకలు కొలికి. వస్తాను. నారి, నారి. మళ్ళీ ఏమిటండి? పెళ్లికి మన స్టాఫ్ ని పిలవడం కుదరలేదు కదా, అందుకని ఈ రోజు లంచ్ ఇస్తానని చెప్పాను. ఓ పని చెయ్యి, చికెన్ బిర్యానీ చెయ్యి, చికెన్ కుర్మా చెయ్యి, చికెన్ కర్రీ చెయ్యి. వింటున్నావా? అదే చికెన్ కర్రా. ఓరు నాయనో, చికెన్ కర్రా కాదమ్మా, చికెన్ కర్రీ, చికెన్ కర్రీ. ఓకే, అన్ని వేడి వేడిగా కారంగా పాపి. పిన్ని గారు, పిన్ని గారు, పిన్ని గారు బ్రాహ్మలు కదా, ఇవన్నీ వాళ్ళ ఇంట్లో వండరు. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? అందుకే ఒక అబద్ధం ఆడితే దాన్ని కప్పిపుచ్చడానికి 1000 అబద్ధాలు ఆడాల్సి వస్తుందంటారు. అయ్యో, ఇప్పుడు ఏం చేయను భగవంతుడా, దేవుడా, ఇప్పుడు ఎలా? ఈ రోజా చాలా ఇబ్బందిలో పడిందే పాపం. అవును. అయ్యో, నీకు 10 కొబ్బరికాయలు కొడతాను. చికెన్ కర్రీ ఎలా ఉండాలో నేర్పుతావా? ఇప్పుడేం చేస్తుంది ఆవిడ? పాపం పొద్దుటి నుంచి పొయ్యి కూడా వెలిగించలేదే. అదిగో లవంగం కూడా వచ్చేసాడు క్యారెట్ కోసం. అమ్మగారా, అమ్మగారా, స్టాఫ్ అందరికి ఇవాళ భోజనాలంట కదమ్మా, క్యారేజ్ పెట్టిస్తున్నారంట కదా. రండమ్మా, త్వరగా రండమ్మా, టైం అయిపోతుందమ్మా. ఇదిగో ఇదేంటమ్మా 15 మందికి ఇదే సరిపోద్ది. కిచెన్ తీసుకెళ్ళు. సర్లే, మీకే బాగానే ఇస్తారు, మా దుంపు తగ్గుద్ది. వాళ్ళకి సరిపోతా నన్ను వాయిస్తారు. అమ్మా క్యారేజ్, అమ్మా అమ్మా. ఆగవయ్యా. ఆయన 15 మందికి తెమ్మంటే ఇంతే పెట్టిందా పేరేసాడు. అదేంటి చదువు. ప్రియమైన భరత గారికి, నాకు వంట చేయడం రాదు, నన్ను క్షమించాలి, ఆప్సెట్ అవద్దు. పాద నమస్కారాలతో నాంచారమ్మ. నారి, నారి, మై డార్లింగ్ నారి, ఎక్కడున్నావే పిచ్చిమావా? ఇక్కడున్నావా? ఏంటిది? నన్ను కొట్టండి, నా వంట సంగతి మీకు అర్థమై ఉంటుంది. నాకేమిటి, మా స్టాఫ్ మొత్తానికి అర్థమైంది. నువ్వు చేసిన చికెన్ బిర్యానీ తిని మా స్టాఫ్ అంతా కళ్ళు తేలేశారు. అబ్బాబాబా, నీ వంటే వంట. మీ ఆవిడ వంట మహాలక్ష్మిని మా స్టాఫ్ అంతా నన్ను ఎత్తేశారనుకో, ఇక జన్మలో వాళ్ళ ఇంట్లో భోంచేరు. నీ బ్రెయినే బ్రెయిన్, అడగకుండానే బ్రెయిన్ కర్రీ కూడా చేసి పంపించావు. అందుకే ఇప్పుడు నా బ్రెయిన్ యూజ్ చేసి నీకేదో తెచ్చా.
కొత్త చీర, మల్లె పూలు. అంతేకాదు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి బెడ్రూమ్. జయ కృష్ణ ముకుంద మురారి. అమ్మా నిన్ను నువ్వు చేసిన సహాయం జన్మలో మర్చిపోను. చాలా థ్యాంక్స్. ఇంద ఉంచు. ఎందుకమ్మా? ఎందుకేమిటి? నిన్న హోటల్లో బిర్యానీ కొని తీసుకెళ్లి నా పరువు కాపాడావు కదా. బాలెటోరే, నేను ఎక్కడ కొనిచ్చానమ్మా? పక్కింటి రోజా కొనిచ్చింది. రోజానా? ఎవరా పిల్ల? ఆ అదిగో మేడ మీద పిల్ల. జయ కృష్ణ ముకుంద మురారి. అంతేకాదు, ముచ్చటైన కాపురానికి 3 సూత్రాలు చెబుతాను, గుర్తుపెట్టుకో. 1, నీ మొగుడికి ఇంకో ఆడది వంట చేసి పెట్టిందంటే దాని వెనక ఏదో కిరికిరి ఉన్నట్టే. ఓహో, నువ్వేనా రోజా అంటే? ఒసేయ్, దిగవే కిందకి. దిగమంటుంటే నువ్వెందుకు దిగుతావే? నేనే వస్తాను. రోజా అంట రోజా. ఒకటి మోడా. అసలు నువ్వొకటే నా మొగుడి వండి పెట్టడానికి ఇలాంటి నంగనాచి వేషాలేసి నా కాపురే కుడుతావు అనుకుంటున్నావా? అయినా నీ రుచులు చూపించడానికి మా ఆయనే కావాలా? ఎర్రగా బుర్రగా ఉన్నాడు కదని నా మొగుడే గుడ్డలు వేసుకోవాలని చూస్తున్నావా? ఏమే, ఊళ్ళో ఇంతమంది ఉన్నా నా మొగుడే దొరికాడా నీకు? నరికి పాకేస్తాను. జరమ్మ గారు, పాప మీద తెలియక నువ్వు నోరుమివే. నువ్వు దాని సైడ్ మాట్లాడమంటే నిన్ను సైడ్ కాలంలోకి తోసేస్తాను. జాగ్రత్త. అయ్యో, తలంచుకుని బొమ్మ ముద్దు పెడితే నిన్ను వదిలిపెడతాననుకున్నావా? ఇదిగో, నాకు చదువు రాదు వంట రాదు అనుకున్నావేమో. అవి తెలియకపోయినా మిగతావన్నీ నాకు బాగా తెలుసు. పెద్ద దిగొచ్చింది పుడింగి. నా ముగ్గురితో ఎలా కాపురం చేయాలో నాకు బాగా తెలుసు. పిల్లిగారు, ముందు దాని సామాన్ అంతా తీసి బయట పారేయండి. అది కదమ్మా, ఆ పిల్ల చాలా మంచిది. చాలా మంచిది. ఇంకో ఆడదాని ముగ్గురికి వంట చేసి పంపింది. అది మంచి పిల్ల. చూడండి, మీ ఆయన ముసలాడైపోయాడు కాబట్టి మీకే ఫీలింగ్స్ లేవు. కానీ నా ముగ్గురు జబర్దస్తిగా ఉంటాడు. అత్త అందుకుపోతుందని నా ఫీలింగ్. అది కదమ్మా. ఆపండి. ఇదిగోండి, మీరిచ్చిన గొలుసు మీరే పెట్టుకోండి. ఏమంటే నెల టింగ్ మన అద్దె డబ్బులు ఇస్తుందని అది మంచిదిగా కనపడుతుందా మీకు? మరి నేను మీ ఆయనకి సేమియా ఉప్మా చేసి పెట్టాను కదమ్మా. నేను చెడ్డదాన్నేనా? మీ విషయం చూడమ్మా, ఈ చైన్ నాది కాదు, ఆ పిల్లది. నువ్వే తీసుకెళ్ళి ఇవ్వు. పిన్నిగారు, మీరు? అవునమ్మా, ఆ పిల్ల బంగారం. ఆ రోజు నువ్వు అందరిలో అనాథగా వచ్చినప్పుడు తన మెళ్ళో ఉన్న గొలుసు తీసి నీ మెళ్ళో వేయమని చెప్పింది. ఆ గొలుసు ఇస్తూ ఏమందో తెలుసా? ఆవిడ చూస్తుంటే తోపుటూలా అనిపిస్తోంది. నా అక్కన అందరూ అనాథ అంటుంటే నేను తట్టుకోలేను. మీరు చైన్ తీసుకెళ్ళి ఆవిడ మెళ్ళో వేయండి. అవునమ్మా. ఈ అనాథని కులగోత్రాలు తెలియని అమాయకురాల్ని అక్క అని పిలిచిందా? అమ్మా రోజా, నా తల్లి, నా కన్న వస్తున్నానమ్మా. అయ్యో, ఏమనుకోబాకమ్మా, చదువురని పిచ్చి ముండను లొడలొడ వాగేశాను. నన్ను అక్క అన్నావా తల్లి? నా మీద కోపమా? నా తల్లి, ఇదిగో ఇది నీ చేత్తోనే నా మెండవే. అక్క, నీకు వంట నేర్పునా? వంట నేర్పుతావా? 2 రోజుల్లో నేర్పుతాను. చెల్లంటే చెల్లి, బొంగోరు చెల్లి. సరే వేసేనా? వేసి. నిన్ను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందక్క. 2 రోజుల్లోనే వంట నేర్చేసుకున్నా. నేనేం నేర్చుకోలేదు, నువ్వే నేర్పించావు. అయినా సరే, ఈ రోజు నాకు భయం వేస్తుంది. ఆయన ఏమంటారు? డోంట్ ఫియర్, ఐఎమ్ హియర్. ఇదిగో పిల్ల, మాటికి ఇంగ్లీష్ మాట్లాడుకో. నాకు ఇంకా భయం. నేను ఇలా మాట్లాడేటప్పుడు ముక్కలుగా నేర్చుకో. 4 రోజులు ఇంగ్లీష్ మాట్లాడటం వస్తుంది. అలాగే, ముక్కలుగా నేర్చుకుంటాను. ముందు సాంబార్లో దోస ముక్క ఎలా ఉందో చెప్పు. ఫెంటాస్టిక్, అమృతం. థ్యాంక్స్ అనుకో. థ్యాంక్స్. అదే బావగారు ఈ సాంబార్ అన్నంలో కలుపుకోరు, మరి గ్లాస్ లో పోసుకుని తాగుతారు. తాగి ఏమంటారు తెలుసా? ఏంటి? బెడ్రూమ్. నన్నే జైలుకి పంపిస్తావా?
మేడం మాస్టర్ని రౌడీలు కొడుతున్నారు. హలో మేడం. రోజా రోజా అయ్యో దేవుడా. నారి నారి మై డార్లింగ్ నారి, త్వరగా ఆకలేస్తుంది. టిఫిన్ ఏం చేసావు? పెసరట్టు ఉప్మా, ఇడ్లీ, గారె, జిలేబీ, రవ కేసరి, పెరుగు వడ. గుడ్ 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 గుడ్, అవన్నీ తీసురా త్వరగా, కమాన్. ఇదిగోండి ఇదేంటి? ఉప్మా మీకు. మరి అవన్నీ ఎవరికి? నన్ను కాపాడిందే నా చెల్లెలు రోజా, దానికి. చెల్లెలా? దీనికి మా బ్యాక్గ్రౌండ్ తెలిసిందో నా గ్రౌండ్ పగిలిపోతుంది. వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ పెరిగిందో నాయనమ్మా పోజు మార్చే కీసే తుర్కోపోయ్. ఏంటిక మరి చిన్నపిల్ల, నేను తింటానుగా, నువ్వు ఊరుకో. ఏదైనా నా చేత పెడితేనే నాకు తృప్తి. అన్నట్టు డాక్టర్ గారు 9 గంటలకు నేను రమ్మన్నారు, గుర్తుందా? గుర్తుంది గుర్తుంది గుర్తుంది.